సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. 6 అడుగుల బుల్లెట్ ధైర్యం ఇచ్చిన రాకెట్ వస్తున్నాడు. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నాకు ఎవరిని చూస్తే అలా అనిపించదు, కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. ఒక పర్వతం లాగా, ఒక పవర్ఫుల్ ఫోర్స్ లాగా కళ్యాణ్ బాబే నుంచునేవాడు. నింగి నేల నీరు నిప్పు ఇలా పంచభూతాల్లాగే స్టార్ క్రేజ్ కూడా శాశ్వతం. మూవీ మొత్తం ఆయన నడిస్తే చాలు అని అనిపించింది. నా అమ్మ నాన్న పవన్ కళ్యాణ్, మా కుల దైవం సాంబశివుడు, నా దైవం పవన్ కళ్యాణ్. పబ్లిక్ ఎందుకు కళ్యాణ్ బాబుని ఇష్టపడతారంటే బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. చాలా మంది నేను గొప్ప గొప్ప వాళ్ళని చూశాను, చాలా మంది డబ్బున వాళ్ళని చూశాను. చాలా మామూలు మనుషుల కంటే వాళ్ళకి ఎక్కువ భయాలు ఉంటాయి. తెల్ల వెంట్రుకు వస్తుందంటేనే భయపడే వాళ్ళని బోళ్ళంత మందిని చూశాను. అలా భయం లేకుండా ఉండే పవన్ కళ్యాణ్ నేను చాలా దగ్గర నుంచి చూశాను. కంటిన్యూస్ గా సినిమాని మండే టు ఫ్రైడే మార్నింగ్ షో తెలియని సంధ్య థియేటర్ లో. I'm a big fan of Pawan Kalyan, huge fan of Pawan Kalyan. డాడీ తర్వాత నేను కాదు, పవర్ స్టార్ కళ్యాణ్ ఒకళ్ళే. ఆ వల్ల ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కావడానికి వీలు లేదు. కాంగ్రెస్ పోవాలి, దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అభినందనలు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ డాడీ పొజిషన్ లో కూర్చున్నాడు. ఆయన ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ని ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. లేని మాట చెప్పడం మెగా ఫ్యామిలీ లేదు. మరొక్కసారి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యసనం. సిగరెట్ తాగటం ఎలా మానలేరు, ముందు తాగేవాడు ముందు తాకుండా ఎలా ఉండలేడు. పవన్ కళ్యాణ్ తో పరిచయం అయినాడు, ఆయన్ని వదిలిపెట్టి బతకటం చాలా కష్టం. ఇంట్లో కూడా చాలా సార్లు కళ్యాణ్ అని పిలుస్తుంటాను, సారీ చరణ్ అంటుంటాను. అలాగే కళ్యాణ్ ప్రసక్తి వస్తే చరణ్ అంటుంటాను, వాడు ఊమనేస్తాడు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థాయి వేరు, ఆ స్థానం వేరు. ఈ రకమైన అభిమాన ధనం సంపాదించడం అది ఎన్నో పూర్వజన్మ సుకృతం. అది ఆ తల్లిదండ్రులు ఏ క్షణాన మమ్మల్ని కన్నారో ఆ క్షణ ప్రభావం, వారి ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు, మీ అందరి యొక్క అండదండలు, ఆదరాభిమానాలు మమ్మల్ని ఇంత వాళ్ళని చేస్తాయి. మీరందరూ మామూలు కాదండి. అక్కడబ్బాయేనని చెప్పి మెగా కుర్రాడిని తెలుగు తెరకు పరిచయం చేశారు. మన అన్నయ్య తమ్ముడే కదా అని ప్రేక్షకులు సుస్వాగతం చెప్పారు. ఆ తర్వాత శరామామూలే. అభిమానులకు తన తొలి ప్రేమలోని వలపు, బద్రీలోని బలుపు, ఖుషీలోని పవర్ను చూపించిన యాంగిల్లో చూపించకుండా చూపించి మరీ చంపేశాడు. అంతలా పవర్ చూపించాక ప్రేక్షకులు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అతగాన్ని పవర్ స్టార్ చేయడం తప్ప. అక్కడితో ఊరుకున్నాడా అంటే అదీ లేదు. అత్తారింటికి దారేదో తెలుసుకున్న పవన్ కుమారుడు ప్రశ్నించడానికి దారేదో తెలుసుకోవడానికి జనసేనుడిగా మారిపోయాడు. ఇల్లేమో దూరం, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ధైర్యం ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఫ్యాన్స్ ముద్దుగా పవర్ఫుల్ గా పిలుచుకునే పేరు. పవర్ స్టార్ అంటే ఓ రియల్ హీరో మాత్రమే కాదు, అభిమానుల దృష్టిలో అతను రియల్ హీరో. అందుకే పవన జపం అంతలా చేసేస్తుంటారు. పవర్ స్టార్ చిత్రం వచ్చిందంటే సినిమా థియేటర్ల దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు ఒకటే సందడి. ప్రతి అభిమాని పవన్ పై తనకున్న ఇష్టాన్ని అలా చూపిస్తూనే ఉంటాడు, ఎవరి యాంగిల్ వారిది. పవన్ ఫీవర్ తో బాధపడే అభిమానులకు పవన్ ఒక దేవుడు. కొందరైతే సోషల్ మీడియాలో ఆయన్ని గాడ్ అంటూ సంబోధించటం మొదలు పెట్టారు. ఇది ఇప్పుడు పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది. దీంతో పవన్ పై అభిమానులు రకరకాల థీమ్లతో పాటలు, కచేరీలు చేసేస్తున్నారు.
చూసినోళ్లకు చూసుకున్నంత సినిమా చూపించేస్తున్నారు. నువ్వేలే మా దిక్కు మేమేలే మీ హక్కు పవర్ స్టార్ సినిమానే దేకు 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 అదే నువ్వేలే మా దిక్కు మేమేలే మీ హక్కు పవర్ స్టార్ సినిమానే దేకు 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 అదే నువ్వేలే మా దిక్కు మేమేలే మీ హక్కు పవర్ స్టార్ సినిమానే దేకు 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 అదే నువ్వేలే మా దిక్కు మేమేలే మీ హక్కు పవర్ స్టార్ సినిమానే దేకు 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 కళ్యాణ్ బాబు పవన్ బర్త్డే అంటే అభిమానులకు అదొక పండగ. అది కూడా అలాంటి ఇలాంటి పండగ కాదండోయ్, ఏకంగా పెద్ద పండగే. మెగాస్టార్ క్యాంప్ నుంచి వచ్చిన ఈ కల్చర్ పవన్ మ్యాటర్ లో పీక్స్ లో కనిపిస్తుంటుంది. జల్సా చేసుకోవడమే పరమావధిగా ఫ్యాన్స్ హడావిడి చేసేస్తుంటారు. ఎట్ ది సేమ్ టైం పేదలకు అనాథలకు తన వంతు సాయం తాము చేస్తారు. రజనీకాంత్ గారిలో ఉన్న ఎలక్ట్రిఫైయింగ్ దట్ అట్రాక్షన్ అండ్ చిరంజీవి గారిలో ఉన్న చరిష్మా, ఈ రెండు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయండి. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ గారు దేనికైనా స్పందిస్తాడు, ఆయన నేచర్ అది. నేను స్పందిస్తాను, నా నేచరు. ఈయన స్పందిస్తాడు, ఆయన నేచర్. ఆఫ్టర్ ఆల్ యూఆర్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? అంత పవర్ఫుల్ స్టార్ ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టాడు. సీఎం అంటే కామన్ మ్యాన్. ఓకే, కామన్ మ్యానే. నేను సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు జనసేన అనే పార్టీ పెట్టారు కాబట్టి రాజకీయ రణరంగం మహాపరిస్థితుల్లో మీరు దిగారు కాబట్టి దయించి ఇక్కడి నుంచి మీరు ఎవరో పలానా వాళ్ళు సీఎం అవ్వాలి పలానా సంవత్సరం వరకు, ఎవరో పలానా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవ్వాలి పలానా సంవత్సరం వరకు అని దయించి మీరు అనకండి. మీరు ఎప్పుడవుతారో సీఎం అది చెప్పండి. ఈ 6 అడుగుల బుల్లెట్ 44వ పడిలో పడ్డాడు. పవన్ కళ్యాణ్ ఫిలిం గ్రాఫ్ ను ఒకసారి పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు గుర్తుకు వస్తాయి. మెగా వారసుడిగా అతని ఎంట్రీ అయితే జరిగిపోయింది, కానీ ఆ తర్వాత నిలబడటం అనేది చాలా కష్టమైంది. ఎంతో సెలెక్టివ్ గా స్టోరీలను ఎంచుకొని ఒక్కో మెట్టు పైకెక్కుతూ వచ్చాడు. మగాడా నచ్చిన మునగాడ నికాడ ఏదో ఉన్నదిరా, చూపుతోనే చున్నీనే లాగే జాదు నువ్వేరా. నాకు నచ్చిన వెక్కడక్కడున్నా పాలిపోతాలే, కింద పడ్డం లేచి దూసుకెళ్ళడం మనకి మామూలే. పవన్ కు మొదటి చిత్రం ఫ్లాప్ నిచ్చినా అతనిలోని ఎనర్జీకి సక్సెస్ వచ్చింది. అలా వచ్చిన ఇదితో అతడు సైలెంట్ హీరో అంటూ అప్పట్లో చెప్పుకున్నారు. అది కాస్త సుస్వాగతంతో ఓకే అనిపించింది. ఇక అక్కడి నుంచి తొలి ప్రేమతో తొలి బ్లాక్ బస్టర్ కొట్టి లీడింగ్ హీరోలతో రేసులో నేను కూడా ఉన్నాను బాబు అంటూ దూసుకొచ్చాడు. నేను కూడా జాగ్రత్త పడాలని చిరు అన్నాడంటే పవన్ దూకుడు ఆ టైంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ ట్రావెలింగ్ సోల్జర్ లా పవన్ చెలరేగిపోయాడు. పవన్ టాప్ హీరో స్థాయికి వెళ్లడానికి ఖుషీ సినిమా ఎంతగానో దోహదం చేసింది. హీరో అనేవాడు ఇలా కూడా చేయొచ్చా, ఇలాంటి జానపదాలను వెలుగులోకి తీసుకొచ్చి మాస్ కు దగ్గరవ్వచ్చా అనే విధంగా శ్రీకాకుళం యాసలో పాడిన పాట కాస్త సరదా పుట్టించిన ఆ ప్రయోగంలోని పవన్ ఇంటెన్షన్ అర్థమయ్యే వారికి మాత్రమే అర్థమవుతుంది. నవరి గజలు ఎతుగొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు గని బాబో అబో 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 బేడ పరక టిక్కి టిక్కు మళ్ళీ అవుతోడల్లగా జో సూట్ న బూట్ సూరే రామే ఏయల కొట్ట దంత లాగ్ బిగ్ బిగ్ లాగ్ హై కోట్ హై కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్డిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. పవన్ సినిమా
సినిమాలు అలా ఫ్లాప్ అవుతున్నా సరే అతని సినిమా వస్తుందంటే చాలు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఓ హీరో మళ్లీ హిట్ ఇవ్వడం కోసం వస్తే ఎలా చూస్తారో అదే రీతిలో పవన్ చిత్రాలను రిసీవ్ చేసుకున్నారంటే అతని క్యాలిబర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మీరంతా కలిసి దాన్ని నెత్తిలెక్కించు. అందుకే అది ఎలా తయారైంది? నీకెందుకు ముందే చెప్పాను, ఆడపిల్లను తక్కువ చేసి మాట్లాడద్దు. పెళ్లి కొడుకు నీ స్నేహితులేగా, నీతో తిరిగే వాడికి నీకు మించిన సంస్కారం ఏముంటుంది? మీరు పెళ్లి చేస్తున్న వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుణ్ణి. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. వీడిని పూర్తిగా మంచోడుగానే మార్చండి, లేదంటే పూర్తిగా చెడిపోమని చెప్పండి. కానీ మధ్యలో ఊగిసలాడతా బతకద్దని చెప్పండి. క్షమించండి. పవన్ లో మంచి నటుడున్నాడు. అతనికి అందరిలా అతి చేయడం అంటే చిరాకు. తన సినిమాల్లో లేడీస్ ను ఇబ్బంది పెట్టే సీన్లుంటే ఏమాత్రం యాక్సెప్ట్ చేయడు. నచ్చిన వారి కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. అది జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే, సీనియర్ మేకప్ మ్యాన్ అయినా సరే. అందుకే అతను పులయ్యాడు, పవర్ స్టార్ గా మారిపోయాడు. వాళ్ళు విలువైన సమయాన్ని, విలువైనటువంటి ఆ యొక్క యవ్వన దశని వ్యర్థం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి దిశ నిర్దేశం ఉండేలాగా తన క్యారెక్టర్స్ ద్వారా చెప్తుంటాడు. అది సాంగ్స్లో చెప్పని, మరో రకంగా చెప్పని, ఆ రకంగా ప్రతి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా నాకు తెలిసి ఈవ్ టీజింగ్ అంటే మహిళలు ఈ ఆడవాళ్ళ పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళంటే తనకి చాలా చాలా కోపం. ఆ కోపాన్ని ఏదో ఒక విధంగా సినిమాల్లో ఒక ఇన్సిడెంట్ ద్వారా మరో రకంగా చెప్తూ యువకులు ఏ విధంగా ఉండాలి, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, ఆ రకంగా ఎన్నో మెసేజ్ తను ఇస్తూనే ఉంటాడు. పవన్ కు హిట్ వచ్చి 10 ఏళ్లైనా ఆ స్టార్ స్టేటస్ ఏమాత్రం తగ్గలేదు. అంతటి స్టేటస్ రావడానికి అతని సినిమాలే కారణం కాదు, అది పర్సనల్ లైఫ్ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. అందులోనూ జనాలకు ఏదో చెయ్యాలనే అతని తపన కొత్త రంగంలోకి అడుగులు వేసేలా చేసింది, పవనిజాన్ని సృష్టించింది. పవనిజం అంటూ ప్రేక్షకుల అభిమానులు మాట్లాడుతున్నారు కదా. పవనిజం అంటే ఒక సమగ్రమైన నిర్వచనం చెప్పే ప్రయత్నం మేము చేశాం. ఆ ప్రయత్నం ఏంటంటే చేసే పనినే ప్రేమించడం, నిజాయితీగా నడుచుకోవడం, నిస్వార్థంగా సాయం చేయడం, ఎంత పెద్ద లక్ష్యమైన సాధించగలననే నమ్మకాన్ని కలిగి ఉండడం, ఇదే హ్యూమనిజం, ఇదే నిజం పవనిజం అంటూ ఒక ఉదాహరణ. అట్లాగే పాటలో చివర్లో ఒక చిన్న రైమ్ చెప్పాను. పవన్ ఉండే సిటీ సింప్లిసిటీ, పవన్లో ఉండే సిటీ ఎలక్ట్రిసిటీ, పవన్ కోసం చూసే సిటీ క్యూరియాసిటీ, పవన్ కసలు నచ్చని సిటీ పబ్లిసిటీ. ఇలాగా ఒక నేడు పవన్ పొలిటికల్ గాను అత్యంత ప్రభావశీలిగా మారాడంటే అది సామాన్యమైన విషయం కాదు. దాని వెనుక ఎంతో కృషి దాగుంది. పవన్లోని వ్యక్తిత్వం నచ్చి అతను ఏం చేస్తే దాన్ని చేయడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో తన అన్నయ్యను సైతం పవన్ ఏనాడో దాటేసి అతనికి అంతనంత ఎత్తులోకి వెళ్ళిపోయాడు. మీరున్నారు చాలు, సైద్ధాంతిక బలం ఉన్న మీరున్నారు నాకు చాలు. 100 మంది గుండాల కంటే సైద్ధాంతిక బలం ఉన్న ఒక్కడు చాలు. సైద్ధాంతిక బలం ఉన్న ఒక్కడి చిటికినేలు చాలు. అంతా అంటున్నట్లు పవన్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తనకున్న మంచి ఆలోచనలతో జనాలకు ఏదో చేయాలనే తాపత్రయమే అతనికి శ్రీరామ రక్షగా మారింది. ప్రశ్నించేవాడిగా నేడు యావత్ తెలుగు ప్రజానికానికి అతను ఎంతగానో చేరువయ్యాడు. రానున్న రోజుల్లో ఈ బర్త్డే బాయ్ ఇంకెలాంటి సంచలనాలు సృష్టించి తెలుగు యవనికపై ఎలాంటి సంతకం చేస్తాడో చూడాలి. For more videos, please subscribe to iDream. please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to
iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.